కాకినాడలో జరగనున్న యువత పోరు కార్యక్రమంలో పాల్గొనేందుకు తుని నియోజకవర్గంలో నుంచి వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నేతృత్వంలో వీరంతా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువత పోరు కార్యక్రమానికి హాజరయ్యేందుకు తుని నుంచి వైసీపీ పార్టీ శ్రేణులు భారీగా బయలుదేరారు. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నేతృత్వంలో వీరంతా కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. యువతకు ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి తక్షణమే కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తుండటంపై కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రాలు అందజేస్తామని వివరించారు. యనమల కృష్ణుడు, పల్నాటి శేషగిరిరావు, పోతుల లక్ష్మణ్, శ్రీహరిరాజు, నాగం దొరబాబు, గంటా చక్కర్రావు, వేముల శివ, వంగలపొడి శివ, లగుడు శ్రీను, కోటనందూరు, తొండంగి, తుని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుని రామా థియేటర్ వద్ద వైకాపా శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగరవేసి ఆనందం వ్యక్తం చేశారు. ఏలూరి బాలు, పామర్తి మహేష్ అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై